అయితే రీసెంట్ గా జగన్ గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే మళ్ళీ ఎన్నికలు నేనే గెలుస్తాను, వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు మీకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దాని గురించి మీరేమంటారు? మత ఏమన్నా భ్రమించిందేమో, ఆయనకు సినిమా కనపడుతుందేమో వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన గెలుస్తాను అని చెప్పడానికి ఒక్క కారణం కూడా మంచి కారణం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన సక్రమంగా చేసి ఉంటే కూటమి ప్రభుత్వం అయితే రాదు కదా. ఒకవేళ వచ్చింది, ఏదో తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో, ఆయన పరిపాలనలో ఏ లోపం ఉందో అనేసి పరిశీలించుకుని పరిశోధించుకుని ఈవేళ ప్రజలకి దగ్గరగా అవ్వడానికి ఏ మార్గాలు ఉన్నాయని ఆలోచించాలి తప్ప, వీళ్ళు చేస్తున్న మార్గాలు ఏంటంటే మేము వస్తే రప్పారప్ప కోస్తాం, రప్పారప్ప నరుకుతాం, మేము వచ్చిన తర్వాత సుక్కలు చూపిస్తాం, మేము వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం అంటే ఎవడోటేస్తాడు? ఇప్పుడు జరుగుతుంది కూటమి ప్రభుత్వ పరిపాలన. ఆ పరిపాలనలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలా జరుగుతున్నాయని నువ్వు పరిశీలించి ఆలోచించి అందులో లోపాలు ఏమన్నా ఉంటే వచ్చి అసెంబ్లీలో దాన్ని సరిదిద్దే బాధ్యత నీది. మరి సరిదిద్దకుండా బాధ్యత తీసుకోకుండా ప్యాలెస్ లో పడుకుని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే నిన్ను ఎవడు గెలిపిస్తాడు? ప్రజల పక్షాన్ని నిలబడాలి. వేళ ప్రభుత్వం ఏకపక్షంగా పోయి ఏదైనా ప్రజలకు ఇబ్బంది జరిగితే ఎవడు బాధ్యత వహించారు? రాజకీయ నాయకులని చెప్పుకుంటూ సేవకులని చెప్పుకుంటూ కాళ్ళు ఎగరేసుకుని తిరగడం కాదు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వెళ్ళి నిలదీసి అడగాలి పాలకుల్ని. వాడే నిలదీసి అడిగాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు పరిపాలనలో ఉండగా మీరు చేస్తున్న అన్నిటిపైన గలమెత్తి మాట్లాడిన వ్యక్తి. ఎంత పోరాటం చేశాడో ఒకసారి పరిశోధించండి, ఆయన్ని వెంబడించండి. ఆయన ఎలా పోరాటం చేశాడో అలాగే మీ పోరాటాలు సిద్ధం కండి. మీకు అవకాశం ఉంది. ఆయనకి అసెంబ్లీకి రావడానికి అప్పట్లో అవకాశం లేదు, కారణం గెలిపించలేదు. ఈవేళ మీరు 11 సీట్లు గెలుస్తున్నారు. గెలిచినప్పుడు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి, అసెంబ్లీలో కదా ఏ తీర్మానం జరిగినా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా అసెంబ్లీలో కదా జరుగుతాయి. మరి నువ్వు రాకుండా రేపు పొద్దున్న ఎలా వస్తానని కలగంటున్నావు? ఎలా సినిమా చూపించాలనుకున్నావు? సినిమా చూపించడం కాదు, నువ్వు ఇలాగే ఉంటే కనీసం ఆ 11 సీట్లు కూడా రాకుండా 5 సీట్లకు పడిపోయే ప్రమాదం ఉంది. అంటే మా వాళ్ళ మీద అనవసరంగా ఏం లేకున్నా కూడా దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు. ఏం తప్పు చేయకుండా మా వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వం మాది ఏ ప్రభుత్వం అయితే మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు ఒక్కొక్కరిని సినిమా చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సినిమా ఏం చెప్తాడు? దురంధర్ సినిమా వచ్చింది చూడమని చెప్పండి, తప్పే ఉంది. సినిమా చూపించడానికి ప్రజల మన్ననలు పొందాల రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడైనా కానీ. ప్రజల పక్షాన్ని మాట్లాడి ప్రజా మన్ననలు పొంది ముందుకు వెళ్ళాలి తప్ప అనవసరంగా అనారోగ్య కార్యక్రమాలైనటువంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు చేస్తున్నది ఏమిటి? వేళ ప్రజల పక్షాన్ని ఏ రకంగా నిలబడుతున్నావు? ఏ రకంగా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నావు? రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా ఉందో చెప్పవలసిన బాధ్యత ఎవరిది? నీది. అది చెప్పకుండా నేను సినిమా చూపిస్తా, చుక్కలు చూపిస్తా, రప్పారప్పకు వస్తానంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ లోపల నీకు చుక్కలు చూపించి సినిమా చూపించి రప్పారప్పని ఎన్ను కోసేస్తే ఏమవుతుంది? ఇలాంటి వెకిలి మాటలు, వెర్రి నవ్వులు నవ్వొద్దు. వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడండి, అసెంబ్లీకి రండి. ప్రజలకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా, ఏకపక్షంగా వెళ్లిపోయి ప్రజలకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందా, న్యాయం చేస్తుందా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఉంది కదా. ఏది చేయకుండా ఇంటికాడ పడుకుని నీకు అవకాశం వస్తేనే నన్ను సీఎం చేస్తేనే మాట్లాడతానంటే నీకు ఎవడు అవకాశం ఇవ్వడు. నువ్వు జీవితాంతం అలా ప్యాలెస్లో పడుకుని ఉండాల్సిందే, లేకపోతే జైల్లో ఉండాల్సిందే, అంతే తప్ప. ఎందుకంటే జైల్లో ఉండాల్సిందని ఎందుకంటానంటే ఆయన మీద అక్రమ కేసులు చాలా ఉన్నాయి. అక్రమ సంపాదన కేసులు 48,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. సామాన్యమైన కేసు కాదు. లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక నేరస్తుడు అని చెప్పి ముద్ర వేసి నేను జైల్లో వేసి కూర్చోబెట్టారు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా మనసు మార్చుకొని, ఇంకా మంచి వయసు ఉంది, బాగా మాట్లాడే వాగ్దాడి కూడా ఉంది. మేము మంచి సలహాదారులను పెట్టుకుని, ఇంతకుముందు సలహాదారులను పెట్టుకున్న 70 మందిని, అందులో 53 మంది రెడ్లే. అందరినీ రెడ్లనే పెట్టుకోకుండా మంచి వ్యక్తుల్ని, మంచి వక్తలను పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తే ముందుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రజలు నిన్ను ఆదరించే అవకాశం కూడా ఉంటుంది. పేదల పక్షాన్ని నిలబడు, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు, పోరాటం చేయి, అంతే తప్ప ఇలా సినిమా చూపిస్తా, చుక్కలు చూపిస్తా అంటే అది జరిగే పని కాదు. మాటలు డైలాగులు చెప్పడానికి సినిమాల్లో అయితే బాగుంటుంది, కానీ బయట మన సమాజంలో అవి చెల్లవు. సార్ అంటే ఇప్పుడు ఆయన దగ్గర రెడ్డిలు పెట్టుకున్నా అని చెప్తారు కదా, ఆయన చుట్టుపక్కల రెడ్డిలనే పెట్టుకున్నారు, ఆయన రెడ్డి కాదు కదా. ఆయన రెడ్డి అని భ్రమపడుతున్నాడు కదా. రెడ్డి అని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు కాబట్టి, ఆయన జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకుంటున్నాడు కాబట్టి
అలాంటి కాంట్రవర్సీలు మనం తేకూడదు. ఆయన రెడ్డి, ఆయనకి రెడ్డి అంటే చాలా ఇష్టం కాబట్టి 53 మంది 70 మందిలో 53 మంది సలహాదారులు పెట్టుకుని వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ సలహాలతో సంక్రాంతికి పోయాడు. ఇప్పటికైనా గుర్తించి అందరినీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ప్రజల పక్షాన్ని మనం నిలబడతాం, ప్రజల మన్ననలు పొందాలంటే ఏం చేయాలి, ప్రజల పక్షాన్ని ఎలా నిలబడాలి, ఎలా పోరాటం చేయాలి, ఇది కదా మనకు కావాల్సింది. రప్ప కోసం ఈ మాటలు వద్దురా బాబు. ఇవన్నీ సినిమాల్లో మాట్లాడితే బాగుంటుంది, సమాజంలో మాట్లాడితే తొక్కుని ఆరదీసేస్తారు. అది రాజకీయంగా అయినా సామాజికంగా అయినా. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా చక్కగా నీకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం పెంచుకో. మీకు ఉన్న ఉద్యోగం రాజకీయం, ఆ రాజకీయ ఉద్యోగాన్ని బలపరచుకోవాలంటే ప్రజల పక్షాన్ని నిలబడాలి. అది ఎవరైనా సరే, ఏ నాయకుడైనా చేయవలసిన పని అది. అది గుర్తించకపోతే నువ్వు సంక్రాంతికి పోవడం గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.